విశాఖలో ప్రసిద్ధి చెందిన ఆంథోనీ నగర్, మహారాణీపేట శ్రీ వరచింతామణి గణపతి ఆలయం 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏటా జరిగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈసారి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగిన కార్యక్రమాల్లో భారీగా భక్తులు పాల్గొని గణపతిని దర్శించుకుని పునీతులయ్యారు. 2వ తేదీన పసుపు దంచడం, గోధిమరాయి వేయడం, పెళ్లిరాట, 3వ తేదీన గాయత్రీ హోమం, సాయంత్రం 6 గంటలకు దీపారాధన, 4వ తేదీన అమ్మవారికి నీళ్లధార, కుంకుమ పూజలు, 5వ తేదీన స్వామివారిని పెళ్లికొడుకు చేయడం, వసంతోత్సవం, 108 కలశాల అభిషేకం, సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి ఊరేగింపు, 6వ తేదీన శ్రీ సిద్ధిబుద్ధి సమేత కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధన, సాయంత్రం 6 గంటలకు ఊంజల సేవ, పవళింపు సేవను ఘనంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన మహిళలతో స్వామివారి సన్నిధి సందడిగా మారింది. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మహిళలు, దాతల సహకారంతో ఈ ఏడాది వార్షికోత్సవాలు విజయవంతంగా కొనసాగాయని ఆలయ ధర్మకర్త విజయలక్ష్మి తెలిపారు. ఓం గణేశాయ నమః. 17వ సంవత్సరం వార్షికోత్సవం మేము ఆంథోనీ నగర్, మహారాణీపేట, విశాఖపట్నంలో మేము జరుపుకున్నాం. ఈ 6 రోజులు కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని మా ఆంథోనీ నగర్ భక్తులు దిగ్విజయంగా సహకార దాతలు, భక్తులు, మా ఆంథోనీ సేవకులు వీళ్ళందరూ కలిస్తే ఒక పూజ ఇక్కడ విధానం జరిగింది. చాలా చక్కగా కార్యక్రమం చేసాము. ఇలాగే ఈ అందరికి ఆరోగ్యాలు ఇచ్చి దాతలకి, ఈ మన భక్తులకి, ఈ సేవాకర్తలకి అందరికి కూడా ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు చల్లగా శక్తినిచ్చి చల్లగా కాపాడితే ఇంతకన్నా మంచి కార్యక్రమాలు మేము చేస్తామని రెట్టింపుగా చేస్తామని కోరుకుంటున్నాం. జై గురుదేవ. 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కార్యక్రమాలు జరిగాయి. నిన్న పెళ్లికొడుకు వినాయకుడిని పెళ్లికొడుకు చేయడం, కళ్యాణం అయింది. నిన్న మధ్యాహ్నం భోజన వితరణ అయింది. చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం బాగా జరిగింది. అందరూ మన ఆంథోనీ నగర్ ప్రజలు అందరూ సహకారంతో ఇంత విజయవంతం అవుతుందని మేము అనుకోలేదు. మధ్యాహ్నం భోజన వితరణ కూడా చాలా జనాలు వచ్చారు. ఈ విజయవంతానికి మహిళలు ఉండాలని ఈ కళ్యాణం పాల్గొన్నారు. చాలా మంది వారు కూడా పాల్గొన్నారు. ఈ విజయవంతం వెనక మా మహిళలు ఉన్నారు. ఆ మహిళ వెనకే ఈ శక్తి ఉన్నది. ఈ శక్తి వల్లే మేము విజయవంతం చేశాం. జై శ్రీమన్నారాయణ. వరచింతామణి గణపతి ఆలయంలో శాస్త్ర కలశాభిషేకం, గోపుర అభిషేకం, భోజన వితరణ, కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా నిర్వహించగలిగామండి. దాతలు, భక్తులు సపోర్ట్ తోనే అన్ని శుభ్రంగా నెరవేర్చగలిగాం. ఆంథోనీ నగర్ దగ్గర 2వ తారీఖు నుంచి కార్యక్రమాలు, భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు ఈ రోజుతోటి ముగిసాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు వాళ్ళు సపోర్ట్ చేస్తూ సాయి సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి విషయంలో కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభివందనాలు తెలుపుతున్నామండి. మరి ఏ కార్యక్రమానికైనా సరే వాళ్ళు సాయి సహకారాలు అందిస్తారని మరి కోరుకుంటున్నాము. ఇంతకు ముందు వైజాగ్ లో ఉండి వెళ్ళాను. ఈ విగ్రహ ప్రతిష్టప్పుడు ఇక్కడే ఉన్నాం. మేము మంగళగిరి వెళ్ళిపోయాము. మంగళగిరి వెళ్ళి 15 సంవత్సరాలు అయింది. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి ఇయర్ ఈ వార్షికోత్సవానికి అటెండ్ అవుతాను. మా ఫ్రెండ్ విజయ్ గారు ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు. ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా, సంపూర్ణంగా బాగా మహిళలు అందరూ పాల్గొని సహాయాలు అందించి బాగా చేస్తారు. నేను ఈ సంవత్సరం మంగళగిరి నుంచి వచ్చేసాను. నిన్న బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడంటే చాలా నమ్మకం. ఇక్కడ మేము 15 సంవత్సరాలు ఉండి అన్ని పాల్గొని అన్ని చేశాను కార్యక్రమాలు. ఏదనుకుంటే అది జరుగుద్ది ఈ వినాయకుడి దగ్గర కంపల్సరీ. కలశాభిషేకంతో
108 కలశాలతో అభిషేకము చాలా బాగా జరిగింది వినాయకుడి కళ్యాణం. భక్తులు కూడా అలాగే పాల్గొన్నారు. అందరూ అన్నప్రసాద వితరణ గాని కళ్యాణం గాని చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ సంవత్సరం. శ్రీ శ్రీ వరచింతామణి గణపతి 17వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు విశేష కార్యక్రమాలన్నీ జరిగాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మా వరచింతామణి గణపతి ఆలయంలో గణేశుడు కళ్యాణం విశేష వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆంతో నగర్ మహిళా కమిటీ అందరూ సహకరించారు. ఈ సహకరించిన మహిళలందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ 2వ తేదీ నుంచి 2వ తేదీ రాటేసి తర్వాత పసుపు దంచారు. 3వ తేదీ కుంకుమ పూజలు చేశారు. 3వ తేదీ గాయత్రి యజ్ఞం చేశాము. 4వ తేదీ కుంకుమ పూజలు చేశారు. 5వ తేదీ పెళ్లి కొడుకుని చేయడం స్థాపన చేశారు. 6వ తేదీ కళ్యాణము. ఆ రోజు యానివర్సరీ. ఆ రోజు కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. ఈ రోజు కూడా శాకంబరి పూజ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం శాకంబరి పూజ అయింది. మధ్యాహ్నం అందరికి కూడా ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఆ కాయగూరలతో అది ఒక అన్నప్రసాదం చేసి మధ్యాహ్నం అందరు కూడా స్వీకరించారు.